నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। కనువిందు చేస్తున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలు। సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించిన పద్మావతి అమ్మవారు। ఘనంగా ఎన్సీసీ దినోత్సవ వేడుకలు। విద్యార్థుల్లో సమైక్యతా భావం పెంపొందించాలి। గ్రూప్ కమాండర్ కల్నల్ బీకే పూనియా పిలుపు। యూపీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది। అసమర్థ పాలన వల్లే ప్రజా వ్యతిరేక విధానాలు। నగర మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమయ్య। భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం। చిత్తడిగా మారిన పట్టణాలు, నీట మునిగిన పంట పొలాలు, ఇళ్లు, సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు। వార్తల్లోని వివరాలు। శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం లోకమాత సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ తన వైభవాన్ని చాటుకున్నారు। వేకువజామున నిత్య కైంకర్యాలు, విశేష పూజలందుకున్న శ్రీనివాసుని ధర్మపత్ని వాహన మండపానికి వేంచేపు చేశారు। వాహన మండపంలో విశేషాలంకార భూషితురాలైన జగన్మాత సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ, భక్తజనుల హరినామ సంకీర్తనల నడుమ అమ్మవారు అత్యంత వైభవంగా విహరించారు। అడుగడుగునా భక్తులు కర్పూర హారతులతో నీరాజనం పలికారు। ఈ వాహన సేవలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఈవో, అధికారులు, భక్తులు పాల్గొన్నారు। టీటీడీ అన్నదాన పథకానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 1,72,00,000 రూపాయలను విరాళంగా అందజేశారు। ఎంపీకి సంబంధించిన ఓ ప్రైవేటు కంపెనీ తరపున అందజేసిన విరాళాన్ని డీడీ రూపంలో ఈవోకు అందజేశారు। తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ రాయపాటి ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనం ఎదుట డీడీ రూపంలో టీటీడీ పాలక మండలి ఈవో సమక్షంలో అందజేశారు। ఈ కార్యక్రమంలో చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు। తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన జరగనున్న పంచమి తీర్థం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు। ఆదివారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పంచమీ తీర్థంకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు। భక్తులు సంయమనాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ తీర్థస్నానం చేయాలన్నారు। మంగళవారం ఉదయం 11:45 నుండి 12 గంటల మధ్య కుంభలగ్నంలో పంచమి తీర్థ చక్రస్నానం జరుగుతుందని తెలిపారు। భక్తుల కోసం తోళప్ప గార్డెన్స్ హైస్కూల్ నందు ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు। పంచమి తీర్థానికి ఉదయం 4 గంటల సమయంలో తిరుమల నుండి తిరుచానూరు వరకు ఏనుగుపై ఊరేగింపుగా శ్రీవారి సారె తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు। సారె ఊరేగింపుగా తీసుకువచ్చే సమయంలో భక్తులు సహకరించి ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా సహకరించాలని కోరారు। కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని అన్నారు। భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన విధి విధానాలను పాటిస్తూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు। యూపీఏ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమయ్య ఆరోపించారు। ఆదివారం స్థానిక యశోదనగర్లోని సిపిఎం కార్యాలయంలో నగర 5వ మహాసభ జరిగింది। ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమయ్య, కందారపు మురళి హాజరయ్యారు। ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు। 7 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సుమారు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచి సామాన్యులపై భారం మోపటం దారుణం అన్నారు। యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు।
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి తిరుపతిలో సిపిఎం నగర 5వ మహాసభను నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా దిగజారిపోయింది. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం 11% దాటిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు దాంతో పాటు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో బ్యాట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచింది. అదేవిధంగా రాష్ట్ర ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా రాష్ట్రంలో మున్సిపాలిటీలో తాగునీటి మీద వివిధ ఛార్జీలు నీటి పన్ను పెంచింది, ఆస్తి పన్ను పెంచింది, చెత్త పన్ను పెంచింది. అనేక రకాల ప్రజల మీద భారాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రజలను సమీకరించే పద్ధతిలో బలమైన పోరాటం కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు చేయబోతా ఉంది. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నగర మహాసభలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనిలో భాగంగా 3 ఏళ్లకోసారి జరిగే మహాసభల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నగర కమిటీని ఎన్నుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభల్లో 22 అంశాలపై తీర్మానాలు చేయటం జరిగిందని అన్నారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించాలని, కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే జరపాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని, నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే 3 ఏళ్లకు ఈ సభలో ప్రణాళికను రూపొందించుకోవటం జరిగిందని, వీటి ద్వారా ప్రజలను ఐక్యపరిచి సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగిస్తామని అన్నారు. ఈ మహాసభలో సిపిఎం నాయకులు గంగరాజు, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, లక్ష్మి, నాగభూషణమ్మ, యశోద, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్ చేసింది. టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ 9వ మహాసభలు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో జరిగాయి. ఈ మహాసభలకు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దాసు, మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షులు దాసు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని కోరారు. తిరుమల కొండలు మరింత పచ్చదనంగా మారేందుకు అటవీ శాఖలో మరికొంతమంది ఉద్యోగులను రెగ్యులర్ పద్ధతిలో నియమించాలని కోరారు. అటవీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. డిపార్ట్మెంట్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉద్యోగుల సంఖ్యను ఎక్కువగా పెరిగిపోవాలని, ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టంలో ఎక్కువ దగ్గరగా 8,000 మంది ఉన్నారు. ఆ యొక్క 8,000 మందే కాకుండా ఆ 8,000 మందిని తగ్గించి రెగ్యులర్ ఉద్యోగుల్ని, పర్మనెంట్ ఉద్యోగులు ఎక్కువ మందిని తీసుకునేదానికి మేము విన్నవించడం జరిగింది. దాన్ని తప్పకుండా చైర్మన్ గారు పరిష్కారం చేసి తొందరలో వీళ్ళంతవరకు ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయటకు వారు తొందరలో నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షులు ఆదిరెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు కలగా మారుతున్న ఇంటి స్థలాల విషయంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. టీటీడీ ఫారెస్ట్ విభాగానికి రెగ్యులర్ డీఎఫ్ఓను నియమించాలని డిమాండ్ చేశారు. వాటర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉద్యోగులకు ఇస్తున్న రిస్క్ అలవెన్స్ ను ఫారెస్టు శాఖలో మజ్దూర్లు, మేస్త్రీలకు ఇవ్వాలని కోరారు. అదే తరహాలో సైకిల్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఈ మహాసభలో టీటీడీ ఫారెస్ట్ ఉద్యోగులు సంఘం కార్యదర్శి రమణ, శ్రీనివాసులు, శేషగిరి బాబు, వెంకటరత్నం, గుండాల నాయక్, రామ్మూర్తి, తంగవేలు తదితరులు పాల్గొన్నారు. 3 ఏళ్లకు ఒక తూరి ఆనవాయితీగా కూడా మేము ఈ మహాసభ జరుపుతాం. మహాసభ ఉద్దేశం కూడా ఇక్కడ కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. ఉన్న ఏమేమి ఎంప్లాయీస్ ఏమి రావాలి వెల్ఫేర్ సంబంధించి, దానికి సంబంధించి చెప్ప రెండోది వెల్ఫేర్ టీటీడీ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వెల్ఫేర్, రెండవది టీటీడీ ఫారెస్ట్ చేసినటువంటి అవార్డులు వచ్చి టీటీడీలో ఎటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడ లేనటువంటి అవార్డులు 7 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డు సంబంధించి కూడా లోపల బ్యానర్ పెట్టాం. టీటీడీ గ్రీనరీ సంబంధించి కూడా టీటీడీ అనేక రకాలమైన కోట్లు డబ్బు పెట్టి ఈరోజు వన సంపద పెంచిన దానికి ఈరోజు ఈ కార్మికులు కూడా ధన్యవాదాలు చెప్తూ మేము అదేవిధంగా ఉత్తర కూడా అదేవిధంగా పచ్చదనాన్ని పెంచాలని మేము అందరికీ చెప్పడానికి, ఆ నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ తీర్మానాలు పెట్టేదానికే ఈ మహాసభ ఉద్దేశం. గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షానికి పుత్తూరు పట్టణం అతలాకుతలమైంది. అర్బన్ మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రూరల్ పరిధిలోని పంట పొలాలు నీట మునిగి భారీగా ఆస్తి నష్టం జరిగింది.
గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షపాతానికి పుత్తూరు పట్టణ ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. వంకలు, కాల్వలు పొంగిపొర్లటంతో వర్షపు నీరు రోడ్లపై ఏరులై పారింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు సైతం సగానికి పైగా నీట మునిగిపోయాయి. ఇదిలా ఉండగా వరద నీటి ధాటికి తారు రోడ్లు సైతం కోతకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరటంతో స్థానికులు నిరాశ్రయులయ్యారు. రూరల్ మండల పరిధిలోని వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. చెరకు, వరి, వేరుశనగ పంట పొలాలు జలమయం కావడంతో భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. ఒక్కసారిగా పంట పొలాలు నీటి మునిగిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య వృత్తిలో వైద్యులు సేవాభావంతో పనిచేయాలని, పేద రోగులకు సహాయ సహకారాలు అందించాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రష్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హైదరాబాద్లో ఆదివారం జరిగిన అప్నా వార్షికోత్సవ కార్యక్రమంలో తనకు జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డును ప్రదానం చేశారని పేర్కొన్నారు. ఈ అవార్డును ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా అందుకోవటం సంతోషకరం అన్నారు. ఈ అవార్డు రావటం సంతోషకరమని, ఈ అవార్డుతో బాధ్యతలు మరింత పెరిగాయని అన్నారు. తనకు ఈ అవార్డు రావడానికి బృందంగా శ్రమించిన వైద్యులు డాక్టర్ శ్రీహరి, వెంకటేశ్వర్లు, ఆనందనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులకు సేవ చేయటమే తన జీవిత లక్ష్యంగా పనిచేస్తానన్నారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ రోగికి శస్త్రచికిత్సలు చేసే సమయంలో వారికి అర్థమయ్యే రీతిలో చికిత్సా విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వైద్యుడు బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి, పేదవారికి సహాయపడాలి. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత క్యాంపుల అయితేనేమి, నర్సింగ్ హోమ్ సమస్యల మీద ఈ కార్యక్రమం జరగడం వల్ల లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఈ అవార్డు నా బాధ్యత జరుగుతుంది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి శేషాచల అడవుల్లో ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికుల్లో ఆనందోత్సాహాలు నింపుతున్నాయి. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వంకలు, వాగులు, జలాశయాలు నిండి జల ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. శేషాచల గిరుల్లో భాగమైన మాలాడిగుండం, కపిలతీర్థం జలాశయాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, అడవుల మధ్య నుండి జాలువారే నీటి ధార, హోరు, సోయగాలు ఎంతగానో అలరిస్తున్నాయి. శ్రీవారి దర్శనానంతరం తిరుమల నుండి తిరుగు ప్రయాణమైన యాత్రికులకు మార్గం మధ్యంలోని మాలాడిగుండం జలాశయం కనువిందు చేస్తుంటే, కపిలేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు కపిలతీర్థం జలాశయం కనువిందు చేస్తోంది. జలాశయాల్లో నెలకొన్న జల కళను ప్రత్యక్షంగా తిలకించేందుకు, ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించి ఆ అనుభూతిని చిరకాలం ఉంచుకోవటానికి శ్రీవారి భక్తులు, ప్రకృతి ప్రేమికులు బారులు తీరుతున్నారు. విద్యార్థుల్లో దేశ సమైక్యత భావాలను పెంపొందించేందుకు ఎన్సీసీ ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రూప్ కమాండర్ కర్నల్ వికే పూనియా అన్నారు. ఆదివారం 63వ ఎన్సీసీ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్సీసీ నగర్లో జరిగిన వేడుకలకు గ్రూప్ కమాండర్ కర్నల్ వికే పూనియా, జిల్లా ఉప ఖజానాధికారి ఏ శివశంకర్, ఉప విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఎన్సీసీ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎన్సీసీ విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన అధికారులకు, విద్యార్థులకు సేవా పథకాలను, ప్రశంసా పత్రాలను గ్రూప్ కమాండర్ వికే పూనియా చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ ఎన్సీసీ అధికారులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూకే పూనియా మాట్లాడుతూ, క్రమశిక్షణ, ఐక్యమత్యంగా విద్యార్థులు ఏ పనినైనా సులభంగా చేయవచ్చునని పేర్కొన్నారు. 63వ ఎన్సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రతిభ చూపిన అధికారులకు అవార్డులను ప్రదానం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ 5వ గ్రూపు బెటాలియన్ అధికారి నాదముని మాట్లాడుతూ, ఎన్సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక సేవల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, క్యాన్సర్పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దేశ జాతీయతను, జాతీయ భావాలను పెంపొందించే విధంగా ఎన్సీసీ విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కర్నల్ కులభూషణ్, అధికారులు సురేంద్ర సైని, సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. The 63rd raising day of the National Cadet Corps.
Every year we celebrate it on last Sunday of the year, and we have presently in India 13 lakh cadets who are there in the NCC, and we have plans to add another 2 lakhs into our strength. As you are aware, this is the largest youth organization in the entire world. We try to inculcate a spirit of discipline and unity amongst our cadets, so that our youth, particularly in the higher classes of school and colleges, they get a feel of a disciplined life, spirit of cooperation, and respect the culture of diversified culture in our country. So that is basically. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని మాజీ మంత్రి సూళ్లూరుపేట శాసనసభ్యులు పరసారత్నం డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన రైల్ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సూళ్లూరుపేట శాసనసభ్యులు పరసారత్నం, మాజీ శాసనసభ్యులు వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరసారత్నం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే ఏ సంఘానికైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రైల్వే కార్మికుల సమస్యలు న్యాయ సమ్మతమైనవని, వీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రైల్వే కార్మికులకు ప్రత్యేక వేజ్ బోర్డులను ఏర్పాటు చేసి ట్రేడ్ యూనియన్ ఎన్నికలను నిర్వహించాలన్నారు. రైల్వే ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగ హక్కులను కల్పించి రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీని 24% పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మార్చిలో ప్రవేశపెట్టనున్న రైల్వే వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే మొట్టమొదటి నుంచి కూడా ఒక మంచి వెల్ నోన్, అందరికీ కూడా మనకు బాగా తెలిసినటువంటి మరి యూనియన్ ఏంటంటే ఆర్ఎంయు. ఈ యూనియన్ ఈరోజు మరి సమస్యల్ని రైల్వే వేజ్ బోర్డ్ని తయారు చేయడం కానీ, అదేవిధంగా ఉత్పత్తితో కూడినటువంటి బోనస్ సీలింగ్ ఎత్తివేయాలనేటువంటి విషయంలో కానీ, లెవెల్ ప్లేయింగ్ క్లాస్ కింద రైల్వే మజ్దూర్ యూనియన్కు గుర్తింపు ఇవ్వాలనేటువంటి విషయంలో కానీ, రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరిపించాలని కోరడం మరి ప్రతి ఒక్క యూనియన్ మరి కార్యకర్తకి ఉన్నటువంటి, కార్మికుడికి ఉన్నటువంటి హక్కు ఇది. వీటిని కాలు రాయడం ఏ ప్రభుత్వాలకు కానీ మరి ఎవరికి కూడా ఇది కరెక్ట్ కాదు. అనంతరం మాజీ శాసనసభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కార్మికులకు సేవ చేయడమే తమ లక్ష్యమని, దీనిలో భాగంగా రైల్వే కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ఆదాయానికి అనుగుణంగా కేటాయింపులు జరగాలని పేర్కొన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి క్యాజువల్ లేబర్ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఖాళీ ఉన్న పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేతో ప్రతి ఒక్కరికి మనకు సంబంధాలు ఉన్నాయి. మన భారత రైల్వేలో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ కానీ, మంచి రైలు నడపడం అవుతుంది చాలా గొప్పగా నిర్వహిస్తున్న మరి ఆర్ఎంయు వాళ్ళ చిన్న చిన్న కోరికలను నెరవేర్చేదానికి మీ అన్ని పార్టీల తరఫున కూడా మనం అందరం కూడా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెచ్చేదానికి నా వంతు కృషి నేను ఎప్పుడు పిలిచినా కూడా మీతో నేను ఒక్కడిగా ఉంటానని. ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్షం నాయకులు మాల్యాద్రి, కుమార్, ఆదికేశవులు రెడ్డి, ఆర్ఎంయు అధ్యక్షులు మీరయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం డీసీసీ బ్యాంక్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకెళ్తే అనంతపురం జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి కుప్పం డీసీసీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. వెంకటరమణారెడ్డి నాన్ లోకల్ కావడంతో కుప్పంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్లో ఓ గదిని పర్మనెంట్గా అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి డ్యూటీ ముగించుకొని గదికి వచ్చిన వెంకటరమణారెడ్డి ఆదివారం ఉదయం తన బాత్రూంలో శవమై పడి ఉండటాన్ని లాడ్జ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వెంకటరమణారెడ్డి మృతికి గల కారణాలను ఆరా తీశారు. వారి విచారణలో మృతుడు మద్యానికి బాగా బానిసయ్యాడని, అతిగా మద్యం సేవిస్తుండటంతో గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడని తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.
అయితే మృతుడు బాత్రూంలో కాలు జారిపడి మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తమ కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని సుందరయ్యనగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ట్రాన్స్ఫార్మర్ నుండి వస్తున్న హై వోల్టేజ్, లో వోల్టేజ్కు తమ ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమవుతున్నాయని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్యనగర్లో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి ట్రాన్స్ఫార్మర్ గుండా ఇళ్లలోకి విద్యుత్ ప్రవహించి కరెంట్ షాక్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ధాటికి ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, లైట్లు తరచూ కాలిపోతున్నాయని, తద్వారా చాలా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ను ఎక్కడి నుండి తొలగించాలని అనేక సార్లు అధికారులకు విన్నవించినా స్పందించలేదని, ఇకనైనా అధికారులు స్పందించకపోతే ట్రాన్స్కో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని స్థానికులు హెచ్చరించారు. మాకు సమస్య ఏమంటే ఇక్కడ ఈ 3 years నుండి ఎవ్రీడే 2 times 3 times ఈ ట్రాన్స్ఫర్ కాలిపోతుందండి. ఇది పేరడం వల్ల మాకు ఈ వీధిలో కానీ పక్క వీధిలో కానీ 3 వీధులకి ఇది కనెక్షన్స్ ఉన్నాయి. 3 వీధుల్లోనూ సేమ్ సమస్య ఏమంటే ఇది కాలిపోయినప్పుడు అంతా మాకు ఇంట్లో ఫ్యాన్లు కాలిపోతున్నాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, మోటార్స్ వేస్తుంటే మోటార్స్ కాలిపోతున్నాయి. దీనికి సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న మేజర్ సమస్య ఏమంటే నిన్న ఈవినింగ్ నుండి ఇక్కడ స్పార్క్ ఎక్కువ వస్తుంది. ఏఈ వాళ్ళకి కానీ లైన్ మ్యాన్కి కానీ చాలా మంది 10 మంది 2-3 times ఫోన్ చేశాడు. వస్తాం సార్ వస్తాం చూస్తాం అంటున్నారు కానీ ఎవరు ఇంతవరకు మాకు వచ్చి సమాధానం చెప్పింది లేదు. ఈ సమస్య వచ్చి చూసుకునేది లేదు, పట్టించుకునేది లేదు. ఉదయం నుండి 2-3 మాటలు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయింది. తర్వాత రెండోసారి స్పార్క్ వచ్చినప్పుడు పేలిపోయినప్పుడు అందరి ఇంట్లోనూ టీవీ కాలిపోయింది. సో మోటార్లు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు, టీవీ చూస్తుంటే టీవీలో ఉన్న ప్లగ్లో ఉన్న స్పార్క్ వచ్చి ఒళ్ళో వచ్చి కాలిపోయిన సందర్భాలు కూడా మాకు ఈ ఇతర సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన సంబంధిత అధికారులు దీన్ని స్పందించి పూర్తి పరిష్కారం మాకు ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదు. గత 4 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరుణుడి కటాక్షం రైతన్నలకు ఊరట కల్పించిన వర్తక, వ్యాపార, కర్షక, కార్మికులకు ఉపాధికి గండిపడింది. జిల్లాలో గత 4 రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. బయట అడుగు పెట్టేందుకు వీలు లేకుండా కుండపోతగా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువు రక్కసికాటుతో రబీ సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో వరుణుడు కరుణించడంతో రైతన్న గుండెల్లో ఆశలు చిగురించిన వర్తకులు, కార్మికులకు ఉపాధి దొరక్క అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలకు రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు వ్యవసాయ పనులకు, ఇతర పనులకు అంతరాయం ఏర్పడటంతో కూలీలు, కర్షకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలో వర్షాలతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 4 రోజులుగా వ్యాపారాలు జరగకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే గాంధీ రోడ్, చిన్న బజార్ వీధి, టీకే రోడ్ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాల్లో వస్తువులను కొనుగోలు చేసేవారు లేక వెలవెలబోతున్నాయి. వర్షం కారణంగా చిరు వ్యాపారులకు కూలీ కూడా గిట్టకపోవడంతో ఏం చేయాలో తోచటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ కూడా రావటం లేదని, కొనుగోలుదారులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ మహిళా వ్యాపారి కన్నీరు కార్చింది. కూరగాయల దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి కూరగాయలు తెచ్చి కూరగాయలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల పాలిట జడివాన శాపంగా తయారైంది. తెచ్చిన కూరగాయలు అమ్ముడవకపోవటంతో చేసేది లేక కూరగాయలను డ్రైనేజీ నీటిలో పోస్తున్నామని ఓ వ్యాపారి వాపోయారు. బస్సు ఛార్జీలు, లగేజీ ఛార్జీలకు కూడా కూరగాయలు అమ్ముడుపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా ఈ వర్షం వల్ల ఏమీ గిట్టుబాటు లేకుండా, జనాలు రాకుండా కూరగాయలు వెళ్ళిపోవడం లేదు. కనీసం వచ్చిపోయే ఛార్జీలు కానీ లగేజీలు కానీ గిట్టుబాటు ఒక సైడ్ కాళ్ళ పోస్తున్నాము. ఇటుకే ఈ 3 రోజుల నుంచే ఏం వ్యాపారం లేకుండా నిండా ఇబ్బంది ఉంది. వచ్చిపోయే లగేజీలు, ఛార్జీలు కూడా లేకుండా అవసరం పడితే సైడ్ కాళ్ళలో కూరగాయలు పోసి వెళ్ళిపోతున్నాము. ఆత్మవిశ్వాసానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించిందో మహిళ. పుట్టుకతోనే 2 చేతులు కోల్పోయిన ఆ యువతి అంగవైకల్యం పట్ల ఆవేదన చెందకుండా ఆత్మస్థైర్యంతో సాధారణ మహిళలకు దీటుగా అన్ని పనులు చేసుకుంటూ తన జీవితాన్ని సజావుగా సాగిస్తోంది.
రెండు చేతులు లేకపోయినా కాళ్లనే చేతులుగా మలుచుకొని ఇంటి పని వంట పని చేసుకుంటూ కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలో చించులక్ష్మి అంటే స్థానిక ప్రజలకు ప్రత్యేక గుర్తింపు. చంద్రగిరి రాయలపురం కాలనీలో నివాసం ఉంటున్న చించులక్ష్మి రాజకీయ నాయకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారు, సంఘ సంస్కర్త అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె ఓ సాదాసీదా మహిళ, గృహిణి. ఆమె పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించినా అంగవైకల్యాన్ని చూసి ఆమె ఎప్పుడూ అధైర్యపడలేదు. బాల్యం నుండి తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరిగి పెద్దదైన చించులక్ష్మి యుక్త వయస్సు నుంచే ఇంటి పని వంట పని చేసుకుంటూ కుటుంబ సభ్యులకు చేదోడు ఓదడుగా ఉంటుంది. గత 2 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. అన్ని అవయవాలు సజావుగా ఉన్నవారే ఇంటి పనులు కాదు కదా, తన పనులే చేసుకోలేని ఆధునిక కాలంలో చించులక్ష్మి రెండు చేతులు లేకపోయినా కాళ్లను చేతులుగా మలుచుకొని అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోతోంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఇంట్లో వాళ్లకు చేతనైనంత సాయం చేస్తూనే ఇంట్లో పనులన్నీ చేసి పెడుతోంది. ఇంటి ముందు కళ్ళాపి చెల్లి ఉదయం సాయంత్రం ముగ్గులేస్తోంది. వంట పాత్రలు శుభ్రంగా కడిగి పెడుతుంది. కూరగాయలు తరిగి అన్నం కూరలను రుచికరంగా చేసి పెడుతుంది. అంతేకాకుండా తన బట్టలతో పాటు కుటుంబ సభ్యుల బట్టలను శుభ్రంగా ఉతికి ఆరబెడుతుంది. ఇలా అన్ని పనులు చేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్న చించులక్ష్మి తన పనులు చేసుకోవడంలో ఇతరులపై ఆధారపడుతోంది. చించులక్ష్మి తల్లి చెల్లెలు ఆమెకు ఆమె పనులు చేసి పెడుతుంటారు. స్నానం చేయించి బట్టలు తొడగడం, జడవేయడం తల్లి చూసుకుంటే మిగిలిన పనులన్నీ చించులక్ష్మి చకచకా కానిచ్చేస్తోంది. తనకు రెండు చేతులు లేవని ఏ రోజు అధైర్యపడలేదని, అన్ని పనులు చేయగలనని ఆత్మవిశ్వాసంతో పనులను నేర్చుకున్నానని చించులక్ష్మి చెబుతోంది. కుటుంబ సభ్యులు తనను బాగా చూసుకుంటున్నారని, అయితే తన భవిష్యత్తు కోసం ప్రభుత్వ సాయం ఆశిస్తున్నానని కోరుకుంటున్నారు. 6వ తరగతి వరకు చదువుకున్న తనకు ఏదైనా ఉపాధి అవకాశం కల్పిస్తే తన బ్రతుకు మరింత సజావుగా సాగించుకుంటానని ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు చించులక్ష్మి విజ్ఞప్తి చేస్తోంది. చిన్నప్పటి నుంచి అంతే, పుట్టిందే అంతే. నాకు చేతులు లేవని నేను ఏ రోజు బాధపడలేదు. కలేపు చల్లుతాను, ముగ్గులు పోస్తాను, సామాన్లు కడుగుతాను, గుడ్లు ఉతుకుతాను, అన్నీ చేస్తాను. నా పని మాత్రం నేను చేసుకోలేను. మా అమ్మ నాకు చేసి పెడుతుంది. నాకు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కనువిందు చేస్తున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించిన పద్మావతి అమ్మవారు. ఘనంగా ఎన్సీసీ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల్లో సమైక్యతా భావం పెంపొందించాలి. గ్రూప్ కమాండర్ కల్నల్ బీకే పూనియా పిలుపు. యూపీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అసమర్థ పాలన వల్లే ప్రజా వ్యతిరేక విధానాలు. నగర మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమయ్య. భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం. చిత్తడిగా మారిన పట్టణాలు, నీట మునిగిన పంట పొలాలు, ఇళ్లు. సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.